నాతో నేను మాత్రమే ఉంటాను అని ఏ మనిషి అనుకోగలుగుతాడో వాడు ఆత్మజ్ఞానం పొందుతాడు, వాడు ప్రశాంతంగా ఉంటాడు. నాతో నేను మాత్రమే ఉంటాను, ఇంకెవరూ ఉండరు. ఇళ్లల్లోనైనా మనం ఇంతే. అందుకే ఇప్పటి నుంచే ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో అందరూ ఏదైనా పేరెంట్ అనుకో పెళ్ళికో వెళ్ళి నువ్వు ఒక్కడివి ఉండి ఇక్కడ కాపలా కాసుకుంటుంటే ఇంతకంటే అదృష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. వెళ్ళగానే తలిపేసి నన్ను తీసుకెళ్ళట్లేదు నన్ను ఎవరో పట్టించుకోవడం. యమధర్మరాజు పట్టించుకుంటాడు త్వరలో, కంగారు పడక. ఏడు పట్టించుకునేది? మనం ఎవడు పట్టించుకోకపోతే మనం కూడా వాళ్ళని పట్టించుకోకలేదు కదా. పట్టించుకుంటే ఆవుదాం మనం పట్టించుకోవాలి, వాడికి పట్టించాలి. ఎందుకు వచ్చిన కూడా ఇది వదిలేయి. ఇంట్లో ఏకాంతం దొరికితే అంతకంటే అదృష్టం ఉందంటే హాయిగా కూర్చో, జపం చేసుకో, మంచి పుస్తకం చదువుకో. ఎందుకు వచ్చిన గోల్ ఇది? మనం దాన్ని అంగీకరించలేం. మనం దాన్ని అంగీకరించినంత వరకు దుఃఖాలు పోవండి, అనుమానం లేదు. ఏకాంతంగా ఉండాలి, జపం చేయాలి. నాతో నేనే ఉంటాను, ఇంకెవరు ఉండరనే సత్యం గ్రహిస్తే ఎక్కడైనా సుఖంగానే ఉంటాం. స్వర్గలోకంలో కూడా సుఖంగానే ఉంటాం. వీరు ఉండాలి వారు ఉండాలి అనుకోబట్టే బంధాలు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ.